హాయ్ అండి, నేను మీ మేఘమాల. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా ఏ వెరైటీ ఆఫ్ మ్యాంగోతో పర్ఫెక్ట్గా వస్తుందో మీకు చెప్తున్నానండి. నేను ఇక్కడ హిమాయత్ తీసుకున్నాను. ఒకటే మామిడి పండు హిమాయత్ వెరైటీ తీసుకున్నాను. బెంగన్పల్లితో ట్రై చేశాను, అది అంతగా టేస్ట్ లేదు. హిమాయత్తో పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ హాఫ్ మామిడికాయ, 3/4 కప్ షుగర్ తీసుకున్నాను. షుగర్ అనేది మీరు తీసుకునే మామిడి పండు ఇంకా మామిడికాయ పులుపుతనం బట్టి మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న దానికి పర్ఫెక్ట్గా ఇది సరిపోతుంది. మామిడికాయ కూడా ఎక్కువగా పుల్లగా లేకుండా చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి మామిడి పండు ముక్కలు, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇంకా వాటర్ యాడ్ చేసుకొని 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ముక్కలు అనేవి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఒక 5 minutes తర్వాత మూత తీసి ఈ టైంలో షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. షుగర్ చెప్పాను కదా, మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 to 10 minutes ఉడికించుకుందాం. చూసారు కదండి, మామిడికాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యాయి అన్నమాట. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ముక్కలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముక్కలన్నీ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా ఇలా చేసుకొని మొత్తం పేస్ట్ని జల్లెడలోకి ఒడగట్టుకోవాలి. ఇలా మొత్తం ఒడగట్టేసుకున్న తర్వాత మీకు ఫ్రూటీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుంది తెలుసు కదండి, లిక్విడ్లో ఉంటుంది. సో దానికి సరిపడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేడి చేసి చల్లార్చిన నీళ్ళు అలా ఉంటే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఫ్రూటీ అనేది మీకు 20 days ఒక బాటిల్లో కానీ దేంట్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. వితౌట్ ప్రిజర్వేటివ్స్ ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా పప్పు గుత్తితో నేను ఇలా అనేసుకున్నాను, ఎందుకంటే ఉండలు లేకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు గ్లాసెస్లోకి పోసుకుందాము. ఇప్పుడు వీటిలో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లటి ఫ్రూటీ రెడీ. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి టేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి.